45, 42 ప్లస్ అక్కడ ఒక 10 నెల్లూరు 52 పక్కన పెడితే 50 అనుకోండి పోని 125 125లో వీళ్ళకి 40 ఇస్తే 80 అవుతుంది అక్కడ 85 అవుతుంది 85లో ఒకటి వీళ్ళు ఎన్ని గెలవగలుగుతారు వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటి టోటల్గా సొంతగా 90 నుంచి 100 సీట్లు సాధించాలని వీళ్ళ లెక్క ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవాలి 10-15 అంతే 80-90 వీళ్ళు గెలవాలి అంటే పూర్తి ఇప్పుడు ఎన్ని కావాలా 175 కంటే 88 కావాలి 90 కావాలి 90 సీట్లు ఇది 80 160 160 55 అది 87 కదా 88 కావాలి 88కి కావాల్సినప్పుడు 88-90 మనమే గెలవాలి సింగిల్గా మిగతాది అడిషనల్ బోనస్ అలా కాకుండా వీళ్ళొక 60 గెలిచి 50-60 గెలిచి వాళ్ళు ఒక 20 గెలిచారనుకోండి 20-25 గెలిచారనుకోండి 60 తీసుకుని అప్పుడేంటి పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వాలి అలా డిపెండ్ అయితేనే చంద్రబాబు మాట వింటాడన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన అలా ఈవెన్ జనసేనలో సీనియర్ నాయకుల ఆలోచన అట్లాగే ఉంటుంది డిపెండ్ కాకపోతే కష్టం అనేది వాళ్ళకు ఉంటుంది అలా డిపెండ్ అయితే రేపు పొద్దున మనకి సినిమా చూపెడతాడు పవన్ కళ్యాణ్ అనే భయం వీళ్ళకు ఉంటుంది ఇంకొకటి ఒకసారి పొత్తులో ఇన్ని సీట్లను ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కానీ తక్కువ ఇవ్వరు కదా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఇది మహారాష్ట్రలో బీజేపీ 30 సీట్లు